వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇన్నేళ్లు ఇల్లీగల్ బంగ్లాదేశీలు లేరు అని టీవీలో కూసిన ఉదార మేధావులకు ఇప్పుడు ఒకే ఒక్క ప్రశ్న. అయితే హోల్డింగ్ సెంటర్ పేరు వినగానే తట్టా బేడా సర్దుకొని హకీంపూర్ చెక్ పోస్ట్ దగ్గర బంగ్లాదేశ్ వైపు వెళుతున్న వారెవరు, ఎందుకు పరుగులు తీస్తున్నారు? ఇన్నాళ్ళు ఫేక్ ప్రాపగండా, హేట్ స్పీచ్, కమ్యూనల్ నరేటివ్ అంటూ కూసిన బ్యాచ్ ముందు ఇప్పుడు నిజం స్వయంగా బార్డర్ దగ్గర క్యూలో నిలబడి ఉంది. బంగ్లాదేశ్ లో ఇల్లుంటుంది, అక్కడ కుటుంబం ఉంటుంది, కానీ ఇండియాలో రేషన్ కార్డు, ఫ్రీ స్కీము, మన ట్యాక్స్ డబ్బులతో హాస్పిటల్స్, సబ్సిడీలు. ఎన్నికల రోజు అదే బ్యాచ్ వచ్చి దేశాన్ని తిట్టే రాజకీయ నాయకులకు ఓట్లు వేయడం. ఇప్పుడు మొదటిసారి వెస్ట్ బెంగాల్లో రగ్గాయ్ బాద్గాయ్ రాజకీయాలు కాదు, సీరియస్ యాక్షన్ మొదలైంది. హోల్డింగ్ సెంటర్స్, బయోమెట్రిక్ స్కానింగ్, డిఎన్ఏ రికార్డ్స్, ఇంటర్పోల్ వెరిఫికేషన్. ఒక్కో ఇల్లీగల్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి దగ్గర దాక్కున్నాడు, ఎవరితో లింక్స్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం బయటికి లాగుతున్నాడు. ఇక్కడే అసలు భయం మొదలైంది. ఎందుకంటే మొదటిసారి బార్డర్ మీద కెమెరా పడింది కాబట్టి. పగలు కన్స్ట్రక్షన్ సైట్స్ లో కనిపించే వాళ్ళు రాత్రిళ్ళు ఎవరి కోసం బార్డర్ రూట్స్ తెరిచారో ఇప్పుడు ఏజెన్సీలు ట్రాక్ చేస్తున్నాయి. ఇన్నేళ్లు ఓటు బ్యాంక్ అనుకున్నది ఇప్పుడు స్లీపర్ నెట్వర్క్ లా కనిపిస్తోంది. నిన్న వరకు వీధుల్లో కనిపించిన వాళ్ళు ఈ రోజు అకస్మాత్తుగా గల్లంతవుతున్నారు. హౌరా స్టేషన్, బస్ స్టాండ్లు, చెక్ పోస్టు, ఇలా ఎక్కడ చూసినా ఒక్కసారిగా షాడో మూవ్మెంట్ మొదలైంది. హోల్డింగ్ సెంటర్ అంటే జైల్లో బిర్యానీ పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ కాదు సార్, ఇది స్క్రీనింగ్ జోన్. ఎవరు నిజమైన వాళ్ళు, ఎవరు చొరబాటుదారులు, ఎవరు స్మగ్లింగ్ నెట్వర్క్స్, ఎవరు ఎక్స్ట్రీమిస్ట్ లింక్స్ అన్నది చెక్ చేసే ఫిల్టరేషన్ సిస్టమ్. అందుకే భయపడుతున్నారు. మరి బార్డర్ దగ్గర సీన్ ఏంటో తెలుసా? భారత్ సరిహద్దు దగ్గరికి వచ్చి ఇది మా ఫుట్బాల్ గ్రౌండ్ అంటున్నారు. ఏం తిమిరారా ఇది? సరిహద్దు అంటే దేశం, వీళ్ళకి మాత్రం ఆట మైదానం. బిఎస్ఎఫ్ ఫెన్సింగ్ వేయడానికి వెళ్తే స్టోన్ ఫెల్టింగ్, గొడవలు, ఆర్మీని అడ్డుకోవడం, లోకల్స్ ని రెచ్చగొట్టడం. ఇది స్పాంటినియస్ కాదు, ఇది ఆర్గనైజ్డ్ బార్డర్ కయాస్. కొంతమందికి బార్డర్ అంటే దేశం కాదు, బిజినెస్ మోడల్. స్మగ్లింగ్, నకిలీ డాక్యుమెంట్స్, ఇల్లీగల్ షెల్టర్స్, హవాలా క్యాష్, ఓటు బ్యాంకులు. ఇది ఒక ప్యారలర్ అండర్ గ్రౌండ్ ఎకనామీ. ఇన్నేళ్లు వెస్ట్ బెంగాల్ ని కొంతమంది ఓపెన్ మార్కెట్ లా వాడుకున్నారు. ఇప్పుడు మొదటిసారి ఆ పైప్ లైన్ మీద బుల్డోజర్ నడుస్తుంది. ఒకప్పుడు అభిషేక్ బెనర్జీ ఇంటి బయట జెడ్ ప్లస్ సెక్యూరిటీ, ఆర్మీ గార్డ్స్, బాంబ్ స్క్వాడ్స్, కాన్వాయ్ ఉండేవి. ఇప్పుడు 7 రోజుల నోటీసు, ఆ తర్వాత బుల్డోజర్ దిగుతోంది. అదే రాజకీయాల అసలు ఆట మొదలైంది. కోల్కతా, తిల్జాలా, కబ్జా, గారియా, హౌరా, నైనాహటి, ఒక్కో చోట ఇల్లీగల్ స్ట్రక్చర్ కూలుతున్నాయి. రోడ్ల మధ్యలో షాపులు, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమణలు, ఇల్లీగల్ అపార్ట్మెంట్స్, షెల్టర్ నెట్వర్క్స్. ఇన్నేళ్లు ఎవరూ తాకలేదు. ఇప్పుడు మాత్రం 220 బుల్డోజర్స్ తో గ్రౌండ్ రియాలిటీ మారుతుంది. ఇక్కడ కొందరు ఇంకా మైనారిటీస్ ని టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ క్లారిఫై చేయాల్సిన విషయం ఏంటంటే ఇండియన్ ముస్లింస్ ను ఎవ్వరూ తాకటం లేదు. టార్గెట్ అవుతుంది ఇల్లీగల్ నెట్వర్క్ మాత్రమే. అసలు ఐరనీ ఏంటంటే తమ దేశంలో ముస్లింస్ గడ్డం కూడా పెట్టుకోనివ్వని చైనా ఇప్పుడు భారత్ కి హ్యూమన్ రైట్స్ క్లాస్ ఇస్తోంది. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.